కేక్ కట్ చేశాక అర్థమైంది వీడియో రికార్డ్ అవ్వలేదని. పాపం బర్త్డే గాళ్ళు అయితే షాక్ అయిపోయింది. హేమంత్ గారు వీడియో ఆన్ చేయకుండా వీడియో తీసేస్తున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నుంచి మా 3-2 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇక నేను షన్ను గారు అయితే ఎగ్జామ్ సెంటర్ కి అయితే బయలుదేరాం. ఈ టన్నెల్ విజయవాడలో ఎక్కడ ఉందో తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి చెప్తున్నా. మా దరిద్రం ఏంటంటే మాకు లాస్ట్ టైం ఏ ఎగ్జామ్ సెంటర్ పడిందో మళ్ళీ ఇప్పుడు అదే సెంటర్ పడింది, ఆర్కే కాలేజ్. అలా కాలేజ్కి అయితే వచ్చానో లేదో వీళ్ళు చూడండి రక్తాలు చించేస్తున్నారు ఫస్ట్ ఎగ్జామ్ కూడా. ఇంకా స్వరూప్ గారిని చూస్తే మీకు అర్థమైపోవాలి వాడు ఏమాత్రం ప్రిపేర్ అయ్యాడు ఈ ఎగ్జామ్ కి. అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పాపం చదువులో పడి జుట్టు దూకోవడం కూడా మర్చిపోయాడు. ఏ స్టైల్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేసిండి, చూద్దాం ఎంతమందికి నచ్చిందో. స్వరూప్ గడికి అయితే ఈజీ సెట్ వచ్చింది, తెగ ఆనందపడుతున్నాడు. వాడి ఆనందానికి హద్దులు లేకుండా పోయే పాప ప్రభాకర్ గారిని ఆడుకుంటున్నాడు. కెమెరా చూడంగానే ఎక్కలేని సిగ్గు మొత్తం వచ్చేసింది వీడికి. ఇంట్రోవేటికి ఇంకో పేరు ఏదైనా ఉంటే అది వీడి పేరు అయ్యిద్ది. ఇంక వచ్చే దారిలో ఎండలు అయితే సాగొట్టేస్తున్నాయని ఇంకా సుగంధ జ్యూస్ అయితే ఒకటి తాగాం నేను వినాయ్. లాస్ట్ ఎగ్జామ్ రోజు మా ఫ్రెండ్ కుందన్ బర్త్డే పార్టీ అయితే ఉంది. జెట్ స్పీడ్ లో స్కూటీ మీద వస్తుంది చూడండి. కేక్ నా చేతిలో ఉందని చూసి నవ్వుతుంది. స్నో స్ప్రే బర్త్డే గర్ల్ మీద కొట్టకుండా అయితే హేమంత్ గడ్ మీద అయితే కొట్టారు. మా గ్యాంగ్ లో అయితే బర్త్డే ఒకళ్ళు అయితే కేక్ కట్ చేసేది ఎంజాయ్ చేసేది అయితే అందరం. పాపం వీళ్ళు ముగ్గురు అయితే తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. పక్కన హేమంత్ వీడియో ఆన్ చేయకుండానే వీడియో రికార్డ్ చేశాడు. మీకు ఈ పాటికి అర్థమైపోవాలి వీడియో రికార్డ్ అవ్వలేదని. కేక్ కట్ చేయగానే అందరం కలిసి రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 8pm షార్ట్స్.